హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్కి మళ్ళీ వచ్చినందుకు థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్. డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ మెలిటస్ అనేది ఒక లాంగ్ టర్మ్ డిసీజ్. ఈ డిసీజ్లో మన బ్లడ్లో షుగర్ లెవెల్ ఎక్కువ అవుతుంది. మన బాడీకి ఎనర్జీ కోసం షుగర్ కావాలి. కానీ డయాబెటీస్ ఉన్నవాళ్లలో ఆ షుగర్ బాడీ సెల్స్ లోపలికి సరిగ్గా వెళ్లదు. షుగర్ సెల్స్ లోపలికి వెళ్లకపోవడం వల్ల అది బ్లడ్లోనే ఉండిపోతుంది. షుగర్ బ్లడ్లో ఎక్కువగా ఉండిపోతే అది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఒక హార్మోన్ వల్ల. ఆ హార్మోన్ పేరే ఇన్సులిన్. నెక్స్ట్ సీన్లో ఇన్సులిన్ ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుందో సింపుల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇన్సులిన్ అంటే ఏంటి అని చూద్దాం. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఇది మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ మెయిన్ వర్క్ ఏంటంటే బ్లడ్లో ఉన్న షుగర్ని బాడీ సెల్స్ లోపలికి పంపించడం. ఈజీగా అర్థమవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్సులిన్ని ఒక కీ లాగా అనుకోండి. మన బాడీ సెల్స్ని లాక్డ్ డోర్స్ లాగా అనుకోండి. షుగర్ సెల్ బయట ఉంటుంది. ఇన్సులిన్ ఆ డోర్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు షుగర్ సెల్ లోపలికి వెళుతుంది. షుగర్ సెల్ లోపలికి వెళ్లగానే మన బాడీకి ఎనర్జీ వస్తుంది. అప్పుడు బాడీ నార్మల్గా వర్క్ చేస్తుంది. ఇది ఇన్సులిన్ వర్క్ చేసే సింపుల్ ప్రాసెస్. డయాబెటీస్ ఎందుకు వస్తుంది అని చూద్దాం. డయాబెటీస్కి మెయిన్లీ 2 మెయిన్ కాజెస్ ఉంటాయి. ఒకటి, ఇన్సులిన్ తక్కువ ఉండడం, ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్. కొన్నిసార్లు మన ప్యాంక్రియాస్ సరిపోయే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు. ఇన్సులిన్ తక్కువ ఉంటే బ్లడ్లో ఉన్న షుగర్ బాడీ సెల్స్ లోపలికి వెళ్లదు. అప్పుడు షుగర్ బ్లడ్లోనే ఉండిపోతుంది. ఇది డయాబెటీస్కి ఒక మెయిన్ రీజన్. సెకండ్, ఇన్సులిన్ సరిగ్గా వర్క్ చేయకపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్. కొన్నిసార్లు ఇన్సులిన్ ఉంటుంది, కానీ మన బాడీ సెల్స్ దానికి రెస్పాండ్ అవ్వవు. అంటే ఇన్సులిన్ ఉన్నా కూడా సెల్ డోర్స్ ఓపెన్ అవ్వవు. అందుకే షుగర్ సెల్స్ లోపలికి వెళ్లదు మరియు బ్లడ్లోనే ఉండిపోతుంది. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. డయాబెటీస్కి ఇంకా 3 ఇంపార్టెంట్ కాజెస్ గురించి చూద్దాం. 1. జెనెటిక్ కాజ్, ఫ్యామిలీ హిస్టరీ. మీ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్కి డయాబెటీస్ ఉంటే మీకు కూడా డయాబెటీస్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే డయాబెటీస్ ఫ్యామిలీ నుండి ఇన్హెరిట్ అవ్వచ్చు అని అర్థం. కానీ ఇది కన్ఫర్మ్ కాదు. హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే డయాబెటీస్ని అవాయిడ్ చేయొచ్చు. 2. ఆటో ఇమ్యూన్ డిస్ట్రాక్షన్. కొన్నిసార్లు మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మిస్టేక్గా ప్యాంక్రియాస్ని అటాక్ చేస్తుంది. ప్యాంక్రియాస్లో ఉన్న ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని ఇమ్యూన్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేస్తుంది. అప్పుడు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం ఆగిపోతుంది. ఇది మోస్ట్లీ టైప్ 1 డయాబెటీస్కి మెయిన్ రీజన్. ఫైనలీ, లైఫ్ స్టైల్ వల్ల డయాబెటీస్ ఎలా వస్తుందో చూద్దాం. అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే డయాబెటీస్ రావడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్గా, ఎక్కువ జంక్ ఫుడ్ తినడం, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్ లాంటివి ఎక్కువ తింటే బాడీలో షుగర్ లెవెల్ పెరిగిపోతుంది. ఇది డయాబెటీస్కి ఒక మెయిన్ రీజన్. షుగరీ డ్రింక్స్ తాగడం, కూల్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూసెస్, ఎనర్జీ డ్రింక్స్లో షుగర్ చాలా ఉంటుంది. వాటిని డైలీ తాగితే బ్లడ్ షుగర్ తొందరగా ఇంక్రీజ్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోతే మన బాడీ షుగర్ని యూజ్ చేయదు. అప్పుడు షుగర్ బ్లడ్లోనే ఉండిపోతుంది. లాంగ్ అవర్స్ కూర్చోవడం, ఆఫీస్ వర్క్, మొబైల్, టీవీ ముందు ఎక్కువసేపు కూర్చుంటే బాడీ మూవ్మెంట్ తగ్గిపోతుంది. ఇది డయాబెటిస్ రిస్క్ని పెరిగిస్తుంది. ఒబేసిటీ, వెయిట్ ఎక్కువ ఉండడం. వెయిట్ ఎక్కువ ఉంటే ఇన్సులిన్ సరిగ్గా వర్క్ చేయదు. దానివల్ల షుగర్ కంట్రోల్ అవ్వడం కష్టమవుతుంది. స్ట్రెస్, ఎక్కువ టెన్షన్, వర్రీ, స్ట్రెస్ వల్ల హార్మోన్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. ఇది కూడా డయాబెటిస్కి రీజన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల టైప్ 2 డయాబెటీస్ మోస్ట్లీ వస్తుంది. హెల్దీ ఫుడ్ తింటే, డైలీ వాకింగ్ చేస్తే, స్ట్రెస్ కంట్రోల్ చేస్తే డయాబెటీస్ని అవాయిడ్ చేయొచ్చు. టైప్స్ ఆఫ్ డయాబెటీస్ గురించి చూద్దాం. డయాబెటీస్ని మెయిన్లీ 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ టైప్ చూద్దాం. టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్లో మన బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చెయ్యదు. ఇది యూజువలీ చిల్డ్రన్ లేదా టీనేజ్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. ఈ టైప్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అవసరం ఉంటాయి. ఇది ఎందుకొస్తుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మిస్టేక్గా ప్యాంక్రియాస్లో ఉన్న ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అందుకే బాడీలో ఇన్సులిన్ ఉండదు మరియు షుగర్ కంట్రోల్ అవ్వడం కష్టమవుతుంది. సో టైప్ 1 డయాబెటీస్ అంటే
ఇన్సులిన్ లేకపోవడం వల్ల వచ్చే డయాబెటిస్. టైప్ 2 డయాబెటీస్ ఇది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉంటుంది, కానీ ఆ ఇన్సులిన్ సరిగ్గా వర్క్ చేయదు. అంటే ఇన్సులిన్ కీలాగా ఉన్నా కూడా సెల్ డోర్స్ ఓపెన్ అవ్వవు. అందుకే షుగర్ సెల్స్ లోపలికి వెళ్ళదు. షుగర్ సెల్స్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల అది బ్లడ్లోనే ఉండిపోతుంది మరియు బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగిపోతుంది. ఈ టైప్ డయాబెటీస్ మోస్ట్లీ ఈ రీజన్స్ వల్ల వస్తుంది. ఒబేసిటీ, వెయిట్ ఎక్కువ ఉండడం, పూర్ డైట్, జంక్ ఫుడ్, స్వీట్స్ ఎక్కువ తినడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువ ఉండడం. సో ఫ్రెండ్స్, టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ ఉన్నా కూడా వర్క్ చేయకపోవడం వల్ల వచ్చే డయాబెటీస్. ఇది లైఫ్ స్టైల్తో చాలా సంబంధం ఉన్న డయాబెటీస్. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్. ఈ టైప్ డయాబెటీస్ ఓన్లీ ప్రెగ్నెన్సీ పీరియడ్లో కనిపిస్తుంది. డెలివరీ అయ్యాక చాలా కేసుల్లో షుగర్ లెవెల్ నార్మల్గా మారిపోతుంది. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన విమెన్కి ఫ్యూచర్లో టైప్ 2 డయాబెటీస్ రావడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ టెస్ట్ రెగ్యులర్గా చేయించుకోవాలి, హెల్దీ ఫుడ్ తినాలి, డాక్టర్ చెప్పిన అడ్వైస్ ఫాలో అవ్వాలి. సో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే టెంపరరీగా వచ్చే డయాబెటీస్, కానీ ఫ్యూచర్ హెల్త్ కోసం కేర్ఫుల్గా మేనేజ్ చేయాల్సిన డయాబెటీస్. డయాబెటిస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. షుగర్ లెవెల్ బ్లడ్లో ఎక్కువైతే మన బాడీ మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. ఫ్రీక్వెంట్ యూరినేషన్, మళ్ళీ యూరిన్ పోవడం. బ్లడ్లో షుగర్ ఎక్కువైతే బాడీ ఆ ఎక్స్ట్రా షుగర్ని యూరిన్ ద్వారా బయటికి పంపడానికి ట్రై చేస్తుంది. అందుకే మళ్ళీ యూరిన్ పోవాల్సి వస్తుంది. ఫీలింగ్ వెరీ థర్స్టీ, చాలా దాహం. యూరిన్ ఎక్కువ పోవడం వల్ల బాడీలో వాటర్ తగ్గిపోతుంది. అందుకే చాలా థర్స్ట్గా అనిపిస్తుంది మరియు మళ్ళీ వాటర్ తాగాలి అనిపిస్తుంది. ఫీలింగ్ వెరీ హంగ్రీ, ఆకలి ఎక్కువ. షుగర్ సెల్స్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల సెల్స్కి ఎనర్జీ దొరకదు. అందుకే బాడీ ఇంకా ఫుడ్ కావాలి అని సిగ్నల్ ఇస్తుంది. దానివల్ల ఆకలి ఎక్కువ అనిపిస్తుంది. వెయిట్ లాస్, వెయిట్ తగ్గడం. బాడీ షుగర్ని ఎనర్జీగా యూజ్ చేయలేకపోతే ఫ్యాట్ అండ్ మజిల్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందుకే వెయిట్ తొందరగా తగ్గిపోతుంది. వీక్నెస్ అండ్ టైర్డ్నెస్, అలసట, వీక్గా అనిపించడం. సెల్స్కి ఎనర్జీ సరిగా అందకపోవడం వల్ల బాడీ వీక్గా ఫీల్ అవుతుంది మరియు ఈజీగా టైర్డ్ అవుతుంది. బ్లడ్ విజన్, కనిపించడం క్లియర్గా లేకుండడం. హై షుగర్ వల్ల ఐస్లో ఉన్న చిన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయి. అందుకే విజన్ బ్లరీగా అనిపించచ్చు. స్లో వూండ్ హీలింగ్, గాయాలు లేటుగా హీల్ అవ్వడం. షుగర్ ఎక్కువ ఉంటే బ్లడ్ ఫ్లో స్లో అవుతుంది మరియు ఇన్ఫెక్షన్ ఈజీగా వస్తుంది. అందుకే చిన్న వూండ్ కూడా లేటుగా హీల్ అవుతుంది. ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, మళ్ళీ ఇన్ఫెక్షన్స్. బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉంటే జర్మ్స్ ఈజీగా గ్రో అవుతాయి. అందుకే స్కిన్, యూరిన్, మౌత్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ వస్తాయి. చిల్డ్రన్లో స్పెషల్ సిమ్టమ్స్, బెడ్ వెట్టింగ్. పిల్లల్లో షుగర్ ఎక్కువైతే యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. అందుకే నైట్ టైం బెడ్ వెట్టింగ్ జరగచ్చు. ఇరిటబిలిటీ, కోపం, రెస్ట్లెస్నెస్. ఎనర్జీ సరిగా అందకపోవడం వల్ల పిల్లలు ఈజీగా ఇరిటేట్ అవుతారు. ఫెటీగ్, అలసట. షుగర్ సెల్స్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల పిల్లలు టయర్డ్గా, వీక్గా ఫీల్ అవుతారు. బ్లడ్ షుగర్ ఎక్కువ అయితే బాడీలో ఏం జరుగుతుంది? బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉంటే మన బ్లడ్ థిక్గా మారుతుంది. అంటే బ్లడ్ ఈజీగా ఫ్లో అవ్వదు. బ్లడ్ థిక్ అయితే బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయి. దానివల్ల ఆర్గాన్స్కి ఆక్సిజన్ సరిగ్గా రీచ్ అవ్వదు. స్లోగా మన ఆర్గాన్స్ అన్నీ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. హార్ట్ మరియు కిడ్నీ డ్యామేజ్. హై షుగర్ వల్ల హార్ట్ మరియు కిడ్నీ డ్యామేజ్ అవుతాయి. హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్ రిస్క్ పెరుగుతుంది. బ్రెయిన్ డ్యామేజ్. బ్లడ్ షుగర్ కంట్రోల్లో లేకపోతే బ్రెయిన్కి ప్రాపర్ బ్లడ్ సప్లై ఉండదు. దానివల్ల మెమరీ ప్రాబ్లమ్స్ లేదా స్ట్రోక్ రిస్క్ కూడా ఉండొచ్చు. ఐ డ్యామేజ్. హై షుగర్ వల్ల ఐస్లో ఉన్న చిన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయి. అందుకే విజన్ ప్రాబ్లం వస్తుంది మరియు బ్లైండ్నెస్ రిస్క్ కూడా ఉంటుంది. నర్వ్ డ్యామేజ్. షుగర్ ఎక్కువ ఉంటే నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. దానివల్ల లెగ్స్లో బర్నింగ్, నమ్నెస్, పెయిన్ వస్తుంది. సో బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయకపోతే హార్ట్, కిడ్నీ, బ్రెయిన్
ఐస్, నర్వ్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవాళ్లు రెగ్యులర్గా షుగర్ చెక్ చేయాలి, మెడిసిన్ తీసుకోవాలి, హెల్దీ ఫుడ్ తినాలి మరియు ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడే మనం ఈ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయగలము. డయాబెటిస్ ఎలా టెస్ట్ చేసి తెలుసుకుంటారో చూద్దాం. డయాగ్నోసిస్ అంటే డాక్టర్ మనకి డయాబెటిస్ ఉందా లేదా అని టెస్ట్స్ ద్వారా తెలుసుకోవడం. ఫస్ట్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ (FBS). ఇది ఎంప్టీ స్టమక్ టెస్ట్. అంటే 8 గంటలు ఫుడ్ తినకుండా బ్లడ్ టెస్ట్ చేయాలి. రిజల్ట్ ఎలా ఉంటుందంటే షుగర్ 100 లోపు ఉంటే నార్మల్, షుగర్ 100 to 125 మధ్య ఉంటే ప్రీ డయాబెటిస్, షుగర్ 126 కన్నా ఎక్కువ ఉంటే డయాబెటిస్. ఈ టెస్ట్ వల్ల మార్నింగ్ షుగర్ లెవెల్ తెలుస్తుంది. సెకండ్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ (RBS). ఇది ఎనీ టైం చేయవచ్చు టెస్ట్. ఫుడ్ తిన్న తర్వాత కూడా ఈ టెస్ట్ చేయవచ్చు. షుగర్ లెవెల్ 200 కన్నా ఎక్కువ ఉంటే అది డయాబెటిస్ అని అర్థం. థర్డ్, HbA1c టెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఈ టెస్ట్ వల్ల లాస్ట్ 3 months యావరేజ్ షుగర్ లెవెల్ తెలుస్తుంది. రిజల్ట్ ఎలా ఉంటుందంటే 5.7% లోపు ఉంటే నార్మల్, ఎక్కువ ఉంటే డయాబెటిస్ రిస్క్. అంటే డైలీ షుగర్ కాదు, 3 months షుగర్ సిచ్యువేషన్ని చూపిస్తుంది ఈ టెస్ట్. సో ఈ టెస్ట్స్ ద్వారా డయాబెటిస్ ఎర్లీగా తెలుసుకోవచ్చు. ఎర్లీగా తెలుసుకుంటే మెడిసిన్, ఫుడ్ కంట్రోల్, ఎక్సర్సైజ్తో డయాబెటిస్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అందుకే రెగ్యులర్గా బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి డాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఫస్ట్, మెట్ఫార్మిన్. ఇది డయాబెటీస్కి కామన్గా యూజ్ చేసే టాబ్లెట్. మెట్ఫార్మిన్ ఏం చేస్తుందంటే లివర్లో షుగర్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది, ఇన్సులిన్ బాగా వర్క్ అయ్యేలా చేస్తుంది, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఇది చాలామందికి ఫస్ట్ మెడిసిన్గా ఇస్తారు. సెకండ్, GLP-1 రిసెప్టార్ ఎగోనిస్ట్స్ ఇంజెక్షన్ మెడిసిన్. ఈ మెడిసిన్ ప్యాన్క్రియాస్ నుండి ఇన్సులిన్ రిలీజ్ చేయడం హెల్ప్ చేస్తుంది, ఆకలి తగ్గించుతుంది, వెయిట్ కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇది డైలీ లేదా వీక్లీ ఇంజెక్షన్గా ఇస్తారు. థర్డ్, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది, షుగర్ని సెల్స్ లోపలకి పంపిస్తుంది. టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ కంపల్సరీ. అంటే ఇన్సులిన్ బాడీకి ఎనర్జీ ఇవ్వాలో చాలా ఇంపార్టెంట్. 4, SGLT2 ఇన్హిబిటర్స్ టాబ్లెట్స్. ఈ మెడిసిన్స్ కిడ్నీ పైన వర్క్ చేస్తాయి. ఈ మెడిసిన్ షుగర్ని యూరిన్ ద్వారా బయటకి పంపిస్తుంది, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బాడీలో ఎక్స్ట్రా షుగర్ని బయటకి తీస్తుంది. డయాబెటీస్ ట్రీట్మెంట్లో మెడిసిన్స్, హెల్దీ ఫుడ్, ఎక్సర్సైజ్, రెగ్యులర్ షుగర్ చెక్ అన్నీ కలిసి ఇంపార్టెంట్. డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ని రెగ్యులర్గా తీసుకోవాలి. సెల్ఫ్గా మెడిసిన్స్ మార్చకూడదు. డయాబెటీస్కి వేరే ట్రీట్మెంట్స్ ఇవి ఉన్నాయి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, హెల్దీ ఫుడ్ తినాలి, వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినాలి, షుగర్, జంక్ ఫుడ్ తగ్గించాలి, డైలీ వాకింగ్ చేయాలి, బ్లడ్ షుగర్ మానిటరింగ్, రెగ్యులర్గా షుగర్ చెక్ చేయాలి, గ్లూకోమీటర్ లేదా CGM యూజ్ చేయాలి, పేషెంట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, డయాబెటీస్ గురించి తెలుసుకోవాలి, డయట్ మరియు మెడిసిన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి, మేనేజ్మెంట్ ఆఫ్ కాంప్లికేషన్స్, ఐ, కిడ్నీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఫుడ్ కేర్, డైలీ ఫీడ్ చెక్ చేయాలి, ప్రాపర్ ఫుట్వేర్ వేసుకోవాలి, గాయాలు ఉంటే కేర్ తీసుకోవాలి, బ్యారియాట్రిక్ సర్జరీ, వెయిట్ చాలా ఎక్కువ ఉన్నవాళ్లకి సర్జరీ ఆప్షన్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఆర్ ఐసోలేట్ సెల్ ట్రాన్స్ప్లాంట్. ఇది మెయిన్లీ టైప్ 1 డయాబెటీస్కి యూజ్ చేస్తారు. సైకలాజికల్ సపోర్ట్, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్. Prevention of diabetes, healthy diet, regular physical activity, weight control, avoid smoking and alcohol, regular health checkups, stress management, adequate sleep, healthy lifestyle. Good lifestyle మాత్రమే డయాబెటీస్ని ప్రివెంట్ చేస్తుంది. దాట్స్ ఆల్ అబౌట్ డయాబెటీస్. మేము దాన్ని ఎంతో సింపుల్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసామో అందరికీ అర్థమయ్యేలాగా. 100 సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ తెలుగు ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.